2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని మీరు భావిస్తున్నారు కదా? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందని భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారే ఎందుకు కావాలని అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కావాలంటే పోలవరం పూర్తవుతుంది, రాజధాని అయిపోతుంది, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరువవుతాయి. రోడ్లు చూసారుగా ఇప్పుడు నరవాపా నుంచి కారంపూడి దాకా ఈ రోడ్లు బాబుగా టైంలో ఈ రోడ్లు ఈ విధంగా ఉండవు. అప్పుడేసిన రోడ్లు ఇప్పుడు అంతే ఉన్నాయి. స్థానికంగా ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? ఎందుకంటే బ్రహ్మానంద రెడ్డి గారు అయితే బాగుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారాగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఇదివరకు కంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికే వస్తున్నాయి, దళారుల అకౌంట్లో పడకుండా అని అనుకుంటున్నారు. మరి బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి టీడీపీ అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలయ్యే అవకాశాలు ఉన్నాయా? 100% ఉన్నాయండి. వర్గ పూర్సాలు కంప్లీట్ అవుతుంది. ప్రతి ఊర్లో సీసీ రోడ్లు ఉంటాయి. ప్రతి ఇంటికి నల్లా ఉంటుంది. పార్టీ గవర్నమెంట్ వస్తే ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ప్రతి ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది. ప్రతి 18 సంవత్సరాల ప్రతి మహిళకి ప్రతి ఇంట్లో ఉన్న అందరికీ 1500 రూపాయల చొప్పున అకౌంట్లో వేస్తారు. మళ్ళీ ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లి బిడ్డ పథకం ఆయన అందరికీ ఇస్తానన్నాడు. కానీ మా బాబు ఇప్పుడు ఏం చేశాడు, ఒకరికి ఇస్తున్నాడు. కానీ ఈయన అట్లా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి ఎవరంటే విద్యావంతుడు, మంచివాడు శ్రీ రామకృష్ణదేవరాయలు గారు, మా బ్రహ్మానంద రెడ్డి గారికి తోడైతే వీళ్ళిద్దరి సారథ్యంలో పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఏ విషయమైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలంటే మాకు ఆయన కావాలి. రాష్ట్ర స్థాయిలో ఏదైనా పనులు కావాలంటే మా బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరి సారథ్యంలో మాకు జరిగిపోతుంది. పల్నాడు మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఇది ఒకసారి బ్రహ్మారెడ్డి గారిని చూడండి. బ్రహ్మారెడ్డి గారి సారథ్యంలో పల్నాడు ప్రాంతం సువిశాలంగా అభివృద్ధి చెందుతుంది.